హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి రుచులు బై రాజీరామ్. ఈరోజు మన వీడియోలో ఎండతో పని లేకుండా టమాటీలు ఉడకబెట్టే అవసరం లేకుండా టేస్టీగా టమాటీ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూసేద్దామండి. మీకు నోరేమి బాగోలేకపోతే అప్పటికప్పుడు ఈజీగా ఈ టమాటా పచ్చడిని చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. రైస్లోకి టిఫిన్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి. వంట చేసుకోవడం కూడా రాని వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తే ఈజీగా ఈ పచ్చడిని ప్రిపేర్ చేసేసుకుంటారండి. అంత ఈజీగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఆ ఈజీ ప్రాసెస్ ఏంటో చూసే ముందు మీరు కనుక కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. టమాటా పచ్చడి ప్రిపేర్ చేసుకోవడం కోసం 1/2 kg వరకు టమాటాలను తీసుకోండి. ఈ టమాటాలని నీట్గా కడిగేసుకొని క్లాత్తో తడనేది లేకుండా నీట్గా తుడిచి పెట్టుకోండి. ఈ టమాటీలు అనేవి ఎర్రగా ఉండి బాగా పండిన టమాటీలు గట్టిగా ఉన్నవి తీసుకోండి. పచ్చడి అనేది టేస్ట్ బాగుంటుంది. చూసారు కదా, నీట్గా కడిగేసుకొని తడన్నది లేకుండా క్లాత్తో తుడుచుకున్న తర్వాత ఈ విధంగా ముక్కలు కట్ చేసి పెట్టుకోండి. టమాటీలన్నీ ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లోకి టమాటా ముక్కలు వేసుకోండి. టమాటీలన్నీ మిక్సీ జార్లో వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడగా రాళ్ళుప్పుని వేసుకోండి. రాళ్ళు ఉప్పు వేసుకుంటేనే పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుందండి. ఈ పచ్చడి కాదు, ఏ పచ్చడిలకైనా రాళ్ళు ఉప్పు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 kg టమాటీలకి 4 టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని వేసుకోండి. 1/2 kg టమాటీలకి 4 టేబుల్ స్పూన్ల కారం అయితే కరెక్ట్గా సరిపోతుందండి. నేను 4 టేబుల్ స్పూన్లు అయితే వేసుకున్నాను. మీ స్పూన్ పెద్దదైతే 3 టేబుల్ స్పూన్ వేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకోండి. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకోండి. మనకి టమాటీలు అనేవి పుల్లగా ఉంటుంది కాబట్టి చిన్న నిమ్మకాయ సైజు వేసుకుంటే సరిపోతుంది. అన్నీ కలిపి కచ్చా పచ్చగా ఉండేటట్టు వీడియోలో చూపిస్తున్నట్టు గ్రైండ్ చేసి తీసుకోండి. మధ్యలో ఆపుకుంటూ పలసించుకుంటూ గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి. ఇప్పుడు అందులోకి ఒక అరకప్పు వరకు ఆయిల్ వేసుకోండి. పచ్చడి అనేది 10 రోజులు నెల రోజుల వరకు నిల్వ ఉండాలంటే ఆయిల్ ఎక్కువ పడుతుందండి. ఆయిల్ 1/2 కప్పు వరకు వేసుకున్న తర్వాత ఇందులోకి ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని ఒకసారి దూరగా ఫ్రై చేసుకోండి. ఆవాలన్నవి చిటపటలాడినంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఆవాలు చిటపటలాడిన తర్వాత 10 లేదా 15 వరకు వెల్లుల్లి రేఖలు దంచి వేసుకోండి. ఒక 4 లేదా 5 వరకు ఎండుమిరపకాయలు కూడా కట్ చేసి వేసుకోండి. వెల్లుల్లి ఎండుమిరపకాయలు వేసుకున్న తర్వాత వీటిని దూరగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత గుప్పుడంతా కరివేపాకు కూడా వేసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేసుకోండి. పచ్చడి అనేది ఇంకా టేస్టీగా ఉండడం కోసం ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇంగువ కూడా వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి. పోపుని కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి టమాటీ పచ్చడి, ఆ పచ్చడిని ఇప్పుడు పోపులో వేసేసుకోండి. పచ్చడి అంతా పోపులోకి వేసేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి వేసేసుకొని మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ అనేది సపరేట్ అయినంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ పచ్చడి అనేది ఆయిల్లో బాగా ఉడికి ఫ్రై అయినంత వరకు, పచ్చడి నుంచి ఆయిల్ సపరేట్ అయినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. అలా ఉంచుకుంటా మధ్యలో కలుపుకుంటూ దగ్గరుండి ఈ పచ్చడి ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా పచ్చడి ఉడుకుతున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు వేయించిన ఆవాలు, మెంతులు పొడి 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. మెంతులు ఆవాల పొడి వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోండి. పొడి వేసుకోవడం వల్ల పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. చూసారు కదండి, పచ్చడి నుండి ఆయిల్ అనేది సపరేట్ అయింది కదా. ఈ విధంగా వచ్చినంత వరకు పచ్చడిని ఆయిల్లో ఉడికించుకోవాలండి. ఇప్పుడే పచ్చడి అనేది మనకి నిలవ ఉంటుందండి. ఉప్పుని టేస్ట్ చూసుకొని సరిపోకపోతే ఈ టైంలో వేసుకొని కలుపుకోండి. పచ్చడి అనేది బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఆఫ్ చేసేసుకున్న తర్వాత పచ్చడి అనేది పూర్తిగా చల్లారనివ్వాలండి. అప్పుడే మనకి గాజెస్ అలా స్టోర్ చేసుకున్నామంటే బయట ఒక 10 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక నెల వరకు ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే మనకి ఎప్పుడైనా పచ్చడి కావాలనుకుంటే తీసి వేసుకొని వేడి అన్నంతో తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి. రైస్లకే కాకుండా దోశలకు కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. అంతేనండి, టమాటా పచ్చడి ఎలా చేసుకున్నామో చూసారు కదండి. ఎండతో పని లేకుండా, టమాటీలు ఉడికించే పని లేకుండా ఈజీగా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకున్నామో మీరు కూడా మీ ఇంట్లో డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరే కాకుండా మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కు షేర్ చేయండి. మరెన్నో టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టుకు మర్చిపోకండి.
పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.